ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు, ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని లేక నుంచి. ఏ భయంగా ఉందా? భయం లేదు కానీ గుడ్డు లేదు, ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున ఇదెక్కడ గొడవరా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసాం, 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసి ఇవ్వాలి. నా దగ్గర డబ్బు ఇక్కడుంది, మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి, నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేం లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఒక కండిషన్. బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటేనే ఇవ్వమను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెల్లవన్న కలిసి తీకమ్మా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేం మావా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పళ్ళు ఎగిలిస్తున్నాడు. తమ్మేరిపోతే ఈగలు ఎక్కడ పడతారా ఈ ఫిగర్స్? నీకేం కావాలో చెప్పరా? మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో చెప్పు. అలారా, 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదు ఏంట్రా ఇది? మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవు. మామ అది చూడు, నిషా. నిషా నిషా, షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ ఇగా నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. వాట్స్ యువర్ ప్రాబ్లం? కాంట్ యు సీ ఐ యామ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. ఓ షాపింగ్ 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. డోంట్ షౌట్, ఓకే? కమ్ ఆన్ నిషా. మామ నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటనుకునేది? అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం.
ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్నీ పోయాయి. అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. రారా మావారా, ఏంటి సంగతులు? ఏం మావా రిజల్ట్స్ ఏమయ్యాయి? మావా, అయితే పరీక్షల్లో పాస్ అవ్వాలి లేదా జీవితంలో పాస్ అవ్వాలి. నాకు సంబంధించినంత వరకు నేను జీవితంలో పాస్ అయినట్టే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మంజులు లైన్ లో పెట్టాను. 2 రోజులు. సూపర్ రా, కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అన్నట్టు మావా, ఆ. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ప్రియాగా? ఫుల్ ఫ్రీ మావా. ఒక్క నిమిషం ఉండు. అరే మావా, మీరు రూమ్కి వెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చేస్తాను. పార్టీ నాది. ఓకేనా? ఓకే. ఇప్పుడు చెప్పరా. చెప్పు మావా, ఏంటి విషయం? అదే, నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. రేయ్, మన మధ్య అవన్నీ ఏంట్రా? చెప్పు మావా. మావా, నువ్వు నన్ను తిట్టిన నొట్టి. రే, నీ బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ఆ విషయం చెప్పు. అది మరి నన్ను తప్పుగా అనుకోకూడదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఓరి కదా, ఏంట్రా నువ్వు అనేది? అందుకే నువ్వు నన్ను తిట్టకూడదని ముందే చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఏంటో తిట్టకుండా ముద్దెట్టుకుంటారా? కాశ్మీర్ లో తీవ్రవాదులు వేసిన బాబు నా నెత్తి పడినట్టుంది. సరే సర్లే, నీ మనసును దోచుకున్న ఆ దొంగది ఎవరు? తాను ఎక్కడ ఉంటుంది? గాజువాకలో ఉంటుంది. యు మీన్ గాజువాక గర్ల్? ఎస్ మావా, వేరే ఎవరినో కాదు, ఉమా రాణేరా. ఒరే, తను నీ భార్యరా? అవునరా, ఇప్పుడే తన్ని మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించాను. మొదట్లో ఏమో తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత పోను పోను తన బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ బాగా నచ్చి ఇప్పుడు తన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. రేయ్, ఈ విషయం నాతో చెప్తావరా? తనతోనే చెప్పచ్చుగా. అది అందులో చిన్న చిక్కుందిరా. చాలా ఎక్కువగా ఉందిరా. అది కాదురా మావా, మొదట్లో తను అసహించుకొని తిట్టేసి ఒక డిస్టెన్స్ కీపప్ చేశాను. ఇప్పుడు సడన్ గా దిగిపోయి చెప్పాలంటే నాకు అదోలా ఉందిరా. నువ్వు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఫాలో చేసి నేను దాన్ని లైన్ లో పెట్టుకుంటాను. ఏంటి, పెళ్ళాన్ని లైన్ లో పెట్టుకుంటావా? లోకంలో కట్టుకున్న దాన్ని లైన్ లో పెట్టడానికి ఒక ఐడియా కావాలని అడిగిన మొట్టమొదటి మగాన్ని నా లైఫ్ లో ఇప్పుడే చూస్తున్నాను రా. మావా, నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. రేయ్, ఇది చాలా సింపుల్ మ్యాటర్ రా. నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపో. నీ భార్య ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంది. తనకు తెలియకుండా తన వెనక్గా వెళ్ళి లబుక్కని వాటేసుకొని చటక్కన ముద్దెట్టేసుకోరా. ఏంట్రా, డ్రీమ్సా? అది కాదు, నేను వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా అరిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే వీడెక్కడ దొరికాడండి బాబు? ఒరేయ్, నువ్వు పక్కింటోడి పెళ్ళాన్ని వాటేసుకుంటే అది అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తుందిరా. కానీ ఉమా నీ సొంత పెళ్ళావురా, అలాంటిది ఏం చేయదు. నా మాట నమ్ము, ధైర్యంగా వాటేసుకో. ఏ వాటేసుకో, వాటేసుకో, వాటంగా వాటేసుకో, ధైర్యంగా వాటేసుకో. ఈ ఐడియా కొంచెం చీప్ గా ఉంది. వేరే ఏదన్నా బెటర్ ఐడియా చెప్పరా. ఇదేం బాలేదురా కార్తీక్. ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మరీ వేపుకు తింటున్నావురా. నువ్వు ఏదో ఒకటి చదివి డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావురా. ఆ తర్వాత నువ్వు స్వీట్స్ తీసుకొని, పువ్వులు తీసుకొని, అవి తీసుకొని, ఇవి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేరా. నన్ను వదిలేరా. స్వీట్ థ్యాంక్స్, స్వీట్ థ్యాంక్స్, స్వీట్ థ్యాంక్స్. ఐడియా ఓకేరా, ఐడియా ఓకే, ఐడియా ఓకే. చూడు. అబ్బా, ఈవినింగ్ క్వార్టర్ కొడదాం అనుకున్నాను, కానీ వీడు పగలే కొట్టేటట్టు చేశాడు. రండన్నయ్య, ఎలా ఉన్నారు? ఉమా, బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది. నా రిజల్ట్స్ వస్తాయి. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముందనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్, ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలికి
నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా వల్ల ఇకపై నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రండి అంకుల్. బాబు బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పండి. ఇదిగో, ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ. ఇందులో నీకు ఏది నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళడం కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్. కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది. తప్పుగా అనుకోకు. చిచ్చా, అదేం లేదు. వస్తాను. మంచిది అంకుల్. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇకపై దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి ఎగ్జామ్ ఏమైందిరా? వీడి గంగూలీ మావా అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా, అందుకు అంటున్నాడు. ఆ కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి మావా, అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. ఓకే మావా, బాయ్. బాయ్ Bye. బాయ్ గర్ల్స్. హే నిషా. హాయ్ కార్తీక్. హాయ్. కార్తీక్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ కాలేజ్ లైఫ్. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యూర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఉమా ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాల తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియలీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు. చేసుకోనుంటే పావు ముంగి కూడా కొట్టాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ. సారీ కార్తీక్. సారీ దేనికి? ఎన్నోసార్లు నేను ఇన్సల్ట్ చేశాను. ఆ వేడి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్. ఉమ్మని బాగా చూసుకో. ఓకే ఓకే. సీ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. అరే కరుణ, అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్ల సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడ్డం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా, ఏంటి ఏమైందమ్మా? ఏడుస్తూ వెళ్తాందేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాను. వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రేమించిన నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న. కరుణ, నేను ఇంతకు ముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెచ్చి మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మంచి గొడవ ఏంట్రా? ఏయ్, ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి. నువ్వు అడిగే చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పుగాక ఇంకేంట్రా? ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్ళే పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? సరే, నువ్వు 2 బిడ్డల తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు తెలిసిందిరా మా అమ్మ ఇక్కడ సుఖంగా లేదని. సరే, సర్దుకుంటారులేని నేను ఊరుకున్నాను. అది కాదురా, ఏదురా? ఆగు రత్నం, ఆగు. లేదు ఉండు, కాదు. ఉండు, ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగాను శారీరకంగాను సంతోషంగా ఉండటం కోసమే. కానీ నా కూతురికి 2 కరువయ్యాయిరా. అది ఆ రోజే అంది,
నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాణ్ణి నువ్వు విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు. దాన్ని ఇంకా వాడిని అడిగేది. ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను. వాడేదో తిరుగుతుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీని చూస్తున్నారు. వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లమే కదరా, దాన్ని తనతో తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, నా మాట- ఓపికలను వదిలేయ్. ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు, నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదురా నేను చెప్పేది. అన్నయ్య తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. రత్నం, నేను బలవంతపైకి పెళ్లి చేయడం నేను చేసిన తప్పు. అందుకని నువ్వు ఎక్కడ కష్టపడక్కర్లేదు. పెట్టే బెడ దొరుకుని బయలుదేరు. నువ్వు ఎక్కడ ఏ సుఖం అనుభవించావు. మన ఇంట్లో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. బయలుదేరు. రత్నం, తొందరపడి వెళ్ళిపో. మా అబ్బాయి వచ్చాక అడిగి విషయం ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు లేనప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. చేయి దాటిపోయాక ఏంటో ఇక మాట్లాడేది. మెల్లగా మెల్లగా ఏంటో మాట్లాడు. మెల్లగా మాట్లాడేది. రత్నం, ఓరా. నేను చెప్పేది విను. నా పరిస్థితి వినమ్మా. ఊళ్ళో అన్నతో చూస్తున్నా లోపల వదలరా. రేయ్, నీ కొడుకు ఎలాంటి వాడు ఊళ్ళో అందరికీ తెలుస్తుందని భయమా? తెలియదేవరా? మెల్లగా మాట్లాడు. చాలే, ఇలా ఊరుకో. చూడు, ఇది కుటుంబ వ్యవహారం. ఏంటి కుటుంబ వ్యవహారం? నా మాట విను. తన పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు నీ కొడుక్కి. ఇంకా గౌరవం ఏంట్రా? రేయ్, నువ్వు రామ్మా. నా మాట విను. రేయ్, రామ్మా. అమ్మా, అమ్మా, నాన్న, నా మాట విను, అమ్మా. అమ్మా, ఇదిగో, రేయ్, రత్నం,